తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు మంగళవారం రాత్రి స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ ఘనంగా జరిగింది. శ్రీ మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ తన రాజసాన్ని భక్తులకు చూపారు. ఆ శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. గోవిందనామ స్మరణతో తిరుమల గిరులు మార్మోగాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్య తేజం వల్లనే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభ వాహనం పైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్య, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు సూర్యదేవుని అనుగ్రహం వల్ల భక్తకోటికి సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా ఈ నెల 23న అంకురార్పణ జరిగింది. ఈ నెల 24న ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభమైన ఉత్సవాలు అక్టోబర్ 2 వరకు కొనసాగనున్నాయి. అంకురార్పణ ఘట్టంలో భాగంగా యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలు నాటారు. వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం ఈ అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణం చేసి బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. అదే రోజు రాత్రి పెద్దశేష వాహనంపై ఉత్సవమూర్తి మలయప్ప స్వామి ఊరేగారు. మాడవీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన 9వ రోజు అక్టోబర్ 2వ తేదీ ఉదయం చక్రస్నానం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ముందుగా ఉభయ దేవేరులతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్రతాల్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. చక్రస్నానం సమయంలో అధికారులు, భక్తులందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞ ఫలాన్ని పొందుతారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన 9వ రోజు రాత్రి బంగారు తిరుచి ఉత్సవం తర్వాత ధ్వజావరోహణం శాస్త్రోక్తంగా జరుగుతుంది. ధ్వజావరోహణ ఘట్టంతో 9 రోజుల పాటు జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. రమేష్ ఎక్కడ ఉన్నాడు? రమేష్ కార్లో వెళ్ళాను, మార్నింగ్ వెళ్ళి రూమ్ తీసాం. అదే తెలుసులే, కనపడలేదు. లగేజ్ రూమ్ తీసుకున్నాడు.